నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదిపై కేంద్రం కుట్రలు చేస్తోందన్న రేవంత్. బీజేపీయేతర రాష్ట్రాలపై మోదీ వివక్ష ప్రదర్శిస్తున్నారని ధ్వజం. ఇవాళ ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరించనున్న సీఎం. డ్వాక్రా సంఘాల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన. మహిళాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మంత్రి సీతక్క. అందరినీ కుటుంబ సభ్యుల్లా భావిస్తే అఘాయిత్యాలు జరగవని వెల్లడి. ప్రజాభవన్లో నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం సమావేశం. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చ. భారత్ను అధిక సుంకాల దేశంగా అభివర్ణించిన ట్రంప్. భారీగా పనులు విధిస్తారని పునరుద్ఘాటన. దక్షిణాదిపై కేంద్రం డీలిమిటేషన్ కుట్రను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయా రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరించడం లేదనే కక్షతోనే ప్రధాని మోదీ వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశానికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ గుజరాత్ పట్ల ప్రేమ చూపుతూ మిగిలిన రాష్ట్రాలపై వివక్ష కనపరుస్తున్నారని ఆరోపించారు. ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ నగరమని ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్ వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అభివృద్ధిలో గుజరాత్ మోడల్కు కాలం చెల్లిందన్న రేవంత్ అది టెస్ట్ మ్యాచ్ లాంటి మోడల్ అన్నారు. తెలంగాణ మోడల్ T20 లాంటిదని, ఇదే ఇప్పుడు దేశానికి నమూనా అని చెప్పారు. గుజరాత్లో సంక్షేమ విధానం లేదన్న సీఎం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ మోడల్ అని వివరించారు. ప్రధాని స్థానంలో ఉన్నవారు వివక్ష చూపకూడదన్న ఆయన భారత్కు వచ్చే విదేశీ పెట్టుబడిదారులందరినీ మోదీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అక్కడ పెట్టే పెట్టుబడులపై వచ్చే లాభాల్ని మళ్లీ వాళ్ల దేశాలకు తీసుకుపోవచ్చని భరోసా ఇస్తున్నారని అన్నారు. దేశంలోని మరే ప్రాంతానికి అలాంటి అవకాశం కల్పించలేదని, కేవలం గిఫ్ట్ సిటీకే మినహాయింపు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్కు ఎందుకు అలాంటి అవకాశం ఇవ్వడం లేదని అడిగారు. ప్రధాని మోదీతో వ్యక్తిగత విరోధం లేదన్న రేవంత్ విధానాల్ని ప్రశ్నిస్తున్నాను తప్పితే వ్యక్తిని కాదన్నారు. దేశ ప్రధానిని గౌరవించడం, కలవడం, తెలంగాణకు సంబంధించిన డిమాండ్ల గురించి అడగడం ముఖ్యమంత్రిగా తన హక్కని వివరించారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్న ఆయన పార్టీ వేదికపై నిల్చున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ విధానం ప్రకారమే మాట్లాడతానని స్పష్టం చేశారు. తెలంగాణ అప్పులో 7 లక్షల కోట్లకు చేరాయన్న ఆయన 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి కేసీఆర్ చేతుల్లో పెట్టినప్పుడు 69,000 కోట్లు అప్పు మాత్రమే ఉండేదన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి తమ తలపై వేసి వెళ్లిపోయారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ ఆదాయం నెలకు 18,500 కోట్లు ఉంటే అందులో జీతాలు, పింఛన్లకు 6,500 కోట్లు, అప్పులు, వడ్డీలకు 6,500 కోట్లు పోతోందని చెప్పారు. మిగిలిన మొత్తంతో అభివృద్ధి, సంక్షేమం చేయాల్సి వస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల లెక్కలు సేకరించడానికి చట్టపరంగా అవకాశం కల్పించినప్పుడు బీసీలకు ఎందుకు కల్పించారనే ఉద్దేశంతోనే కులగణన చేసి చూపించామన్నారు. బీసీ లెక్కలు తీస్తే వారికి విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందని, దేశంలో కులగణన చేపట్టకుండా బీజేపీ వారికి అన్యాయం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హిందీని నెత్తిన రుద్దడం మంచిది కాదన్న ఆయన ఆప్షనల్ గా ఉంచితే ఇబ్బంది లేదన్నారు. మోదీని ప్రశ్నించొచ్చనే హిందీ నేర్చుకున్నారని రేవంత్ స్పష్టం చేశారు. భాజపా మాదిరి ఎన్నికల్లో గెలవాలంటే నార్కోటిక్స్, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సీబీఐలు అనుబంధ సంస్థల్లా తమతో ఉండాలన్నారు. భాజపా బలం అదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందని, అదే దాని బలహీనత అని చెప్పారు. 50 ఏళ్లు పదవులు అనుభవించిన వారు కూడా ఒకసారి ఇవ్వకపోతే పోయి జంతర్ మంతర్లో ధర్నా చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉంటుందన్నారు. బీజేపీలో అడ్వాణీ, మురళీ మనోహర్ లాంటి వారిని పక్కనబెట్టినా అడిగేవారుండరని అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణకు అహ్మదాబాద్ కంటే హైదరాబాద్కే ఎక్కువ అర్హత ఉందని చెప్పారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశానని తెలిపారు. అహ్మదాబాద్తో పోలిస్తే హైదరాబాద్లో మౌలిక వసతులు 100 రెట్లు ఉత్తమంగా ఉన్నాయన్నారు. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీతో తనిఖీ చేయించి నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. ఇప్పుడు ఎన్నికల్లో వాగ్దానాల పరుగు పోటీ నడుస్తోందని రేవంత్ చెప్పారు. ఒకసారి పోటీలో దిగిన తర్వాత పరుగు తీయాల్సిందేనని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉచిత వాగ్దానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మోదీ ఢిల్లీలో ఉచిత గ్యారంటీలు ఇచ్చారని అన్నారు. ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన సూచించారు.
ఈ పథకాల కారణంగా మూలధన వ్యయానికి ఆర్థిక వనరులు అందుబాటులో ఉండడం లేదన్నారు. తెలంగాణలో నెలకు కనీసం 500 కోట్లు కూడా మూలధన వ్యయం కోసం ఖర్చు చెయ్యలేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ దక్షిణాది గొంతు కొయ్యారని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్ కు జనాభాను ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటారని ప్రశ్నించారు. ఒకవేళ దాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి అనుకుంటే కుటుంబ నియంత్రణ అమలు చేయనప్పుడు గణించిన 1971 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. లేదంటే డీలిమిటేషన్ ను 30 ఏళ్లు వాయిదా వేయాలని సూచించారు. మహిళల స్వావలంబనే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పాలసీని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులకు ముఖ్యమంత్రి జెండా ఊపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు చేపట్టనున్న 64,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. అంగన్వాడీలో 14,000 టీచర్లు, హెల్పర్ల నియామకానికి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ను ప్రభుత్వం విడుదల చేయనుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చెయ్యాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇందిరా మహిళా శక్తి పాలసీ రూపొందించారు. అతివల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టి ప్రధాన లక్ష్యాలుగా తయారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. స్వయం సహాయక బృందాల విస్తృతి పెంచడం కోసం సభ్యుల కనీస వయస్సును 18 నుంచి 15కు, గరిష్ట వయస్సును 60 ఏళ్ల నుంచి 65కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలు గ్రామాల్లో సెర్ప్, పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా నూతన విధానంలో మహిళా శక్తి సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ వేదికగా వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. ఒక్కో జిల్లాలో 2 మెగావాట్ల చొప్పున 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మొదటి విడతలో 50 ఆర్టీసీ అద్దె బస్సులకు సీఎం పచ్చజెండా ఊపుతారు. తొలి విడతలో 150 మండల మహిళా సమాఖ్యలకు 150 అద్దె బస్సులు కేటాయించారు. ఆ తర్వాత మరో 450 సంఘాలకు ఇవ్వనున్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ నెలకు 77,220 రూపాయల అద్దె చెల్లించనుంది. పూర్తిగా మహిళలే నిర్వహించేలా 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించేందుకు చమురు సంస్థలతో నేడు ఒప్పందాలు జరగనున్నాయి. ప్రయోగాత్మకంగా నారాయణపేట జిల్లాల్లో మహిళల పెట్రోల్ బంకును ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వడ్డీ లేని రుణాల చెక్కుల్ని మహిళా సంఘాలకు పరేడ్ గ్రౌండ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు. ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘాల సభ్యులకు 40 కోట్ల రూపాయల ప్రమాద బీమా చెక్కుల్ని ఇవ్వనున్నారు. అంగన్వాడీల్లో సుమారు 14,000కు పైగా టీచర్లు, హెల్పర్ల నియామకానికి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభకు సుమారు 1,00,000 మంది మహిళల్ని సమీకరించారని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు భారీ సంఖ్యలో రానున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళల రక్షణకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ 2025ను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభించిన రన్లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఇతర పోలీసు అధికారులు, సుమారు 4,000 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. కింది స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన సీతక్కను ఉమెన్ ఆఫ్ స్ట్రగుల్ గా సిపి ఆనంద్ అభివర్ణించారు. కమిషనరేట్ పరిధిలో 20 మందిలో డీసీపీలో 8 మంది మహిళా డీసీపీలున్నట్లు వెల్లడించారు. సమాన పనికి సమాన వేతనం కావాలనే అంశం నుంచే మహిళా దినోత్సవం మొదలైందని మంత్రి సీతక్క వెల్లడించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎప్పుడు పోలీస్ మీదనే డిపెండ్ కాకుండా తోటి సోదరులు ఒక ఆడకూతురు రోడ్డు మీద వెళ్తుంటే తమ సిస్టర్ లాగా, తమ మదర్ లాగా, తమ ఇంట్లో ఒక ఆడకూతురు లాగా చూస్తే తప్పకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ టైంలో అయినా ఉమెన్ సేఫ్టీగా ఇంటికి తిరిగి రాగలుగుతుంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతినబూన
పొందుదాం. రాష్ట్ర ప్రాజెక్టులు పథకాలకు నిధులు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అఖిలపక్ష ఎంపీలతో నేడు సమావేశం ఏర్పాటు చేసింది. ప్రజాభవన్లో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ జరగనుంది. సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ భట్టి విక్రమార్క ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. వివిధ ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద పార్లమెంటులో మాట్లాడి సాధించాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిధులు, అనుమతుల కోసం ప్రధాని, మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సరైన స్పందన రావడం లేదని ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. గురువారం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం, మంత్రులు ఈ అంశంపై చర్చించి అన్ని పార్టీల ఎంపీలను కలుపుకొని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత దశాబ్ద కాలంలో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు మన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా సాంకేతికతను ఉపయోగించుకుని బొగ్గు, ఇంధన రంగంలో జరగాల్సిన పరిశోధన అభివృద్దిపై ఐఐటీ హైదరాబాద్, కోల్ ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలు చేస్తోందని, తమ మంత్రిత్వ శాఖ ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఇంకా అనేక రకాల సంస్కరణలు తీసుకురావాలి, న్యూ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయాలి, కార్బన్ తగ్గించాలనేటువంటి దృక్పథంతో కోల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. దానికోసము నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ ఒక జాతీయ స్థాయిలో ఒక R&D ఏర్పాటు చేసుకున్నాం. ఈ R&D ద్వారా దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఐఐటీలతో కలిసి పనిచేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. అందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ ఈ బాధ్యత ఇచ్చాము. వారు క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ వాళ్ళు స్థాపించి క్లీన్ కోల్ టెక్నాలజీస్, కోల్ యూసేజ్ లో ఏ రకంగా డెవలప్మెంట్ చేయొచ్చు, అందులో భాగంగానే ఒక ఎంఓయూ కోల్ ఇండియా అండ్ ఐఐటి హైదరాబాద్ మధ్యలో ఎంఓయూ చేసుకున్నాం. ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు, ప్రజల ప్రాణాలను కాపాడడంలోనూ హైదరాబాద్ మెట్రో వేగంగా స్పందిస్తోంది. ఓ దాత హృదయాన్ని మెట్రో రైలులో అత్యంత వేగంగా చేరవేశారు. 13 కిలోమీటర్ల దూరాన్ని 11 మెట్రో స్టేషన్లు దాటి కేవలం 12 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంది. రాత్రి 9 గంటల 16 నిమిషాలకు మెట్రో గ్రీన్ ఛానల్ ద్వారా ఈ అరుదైన ఘనత సాధించింది. ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ వరకు దాత హృదయాన్ని వేగంగా తరలించారు. ప్రాణాలను రక్షించే మిషన్లో క్లిష్టమైన సమయం ఆదా చేసినట్లు అధికారులు వెల్లడించారు. कृपया प्लेटफॉर्म और ट्रेन के बीच के अंतर का ध्यान रखें. ప్రియుడితో కలిసి ఓ మహిళ ఏకంగా తల్లి, అక్కను హతమార్చిన కేసు సికింద్రాబాద్లో కలకలం రేపింది. జవహర్ నగర్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె పెద్ద కుమార్తె కూడా హత్యకు గురైనట్టు గుర్తించారు. వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన ఈ జంట హత్యల వెనుక మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తమ బంధానికి అడ్డొస్తున్నారనే కారణంతోనే ప్రియుడితో కలిసి మహిళ తల్లి, సోదరుని హతమార్చినట్లు పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. నార్త్ లాలాగూడకు చెందిన ఉడుగుల సుశీలకు జ్ఞానేశ్వరి, లక్ష్మి, ఉమామహేశ్వరి, శివ సంతానం. వీరంతా అవివాహితులే. పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసిక స్థితి సరిగా ఉండదు. ఉమామహేశ్వరి లాల్ బజార్లోని కాల్ సెంటర్లో పనిచేస్తుండగా కుమారుడు శివ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం రైల్వేలో పనిచేసే తండ్రి అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద రెండో కూతురు లక్ష్మికి ఉద్యోగం ఇచ్చారు. లాలాగూడ వర్క్షాప్ లో ఉద్యోగం చేస్తున్న లక్ష్మి సోదరి జ్ఞానేశ్వరితో కలిసి రైల్వే క్వార్టర్స్ లోనే ఉంటోంది.
ఈ క్రమంలో ఉపాధి కోసం యూపీ నుంచి వచ్చి జవహర్ నగర్లో స్థిరపడిన అరవింద్ కుమార్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. 2010 నుంచే సుశీల కుటుంబంతో ఉన్న అనుబంధంతో లక్ష్మి, అరవింద్ సన్నిహితంగా మెలగసాగారు. ఇది నచ్చని సుశీల కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించారు. తనతో ఉంటున్న సోదరి జ్ఞానేశ్వరి ద్వారానే తల్లికి సమాచారం చేరుతుందని భావించిన లక్ష్మి జ్ఞానేశ్వరిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. అరవింద్ కుమార్తో కలిసి ఈ నెల 3న జ్ఞానేశ్వరిని హతమార్చి మృతదేహాన్ని మూటగట్టి పక్కనే ఉన్న సిమెంట్ కుండీలో వేసి చెత్తాచెదారం వేశారు. అనంతరం ఏవీ తెలియనట్టు ఉండిపోయారు. జవహర్ నగర్లోని నివాసంలో సుశీలను సైతం అరవింద్ కుమార్ హతమార్చాడు. ఈ నెల 6న సాయంత్రం 7 గంటల సమయంలో సుశీల ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి పథకం ప్రకారం ఆమెను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. సుశీల ఇంట్లో నుంచి కేకలు విన్న స్థానికులు మరో కూతురు ఉమామహేశ్వరికి సమాచారమిచ్చారు. తరువాత వారు తీవ్ర గాయాలతో పడి ఉన్న సుశీలను గుర్తించారు. ఉమామహేశ్వరి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు మృతురాలి ఎడమ చేతిలో అగ్గిపెట్టె, చేతిగాజులు, అద్దాలు విరిగినట్లు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గోడ దూకి పారిపోయిన వ్యక్తిని అరవింద్ కుమార్ గా గుర్తించారు. లక్ష్మిని జవహర్ నగర్ పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తమ సంబంధానికి అడ్డొస్తుందనే కోపంతోనే అక్క జ్ఞానేశ్వరిని చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. లాలాగూడ పోలీసులు గుర్తుపట్టేందుకు వీల్లేని విధంగా సంపులో పడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న అరవింద్ కోసం గాలిస్తున్నారు. భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. భారత్ను అధిక సుంకాల దేశంగా ఆయన అభివర్ణించారు. భారత్లో అమెరికా వస్తువులేవీ విక్రయించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అది భారత్ కూడా అంగీకరించిందని, అందుకే అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించాలని చూస్తోందన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆ రోజు విధించే సుంకాలు అమెరికా దశను మారుస్తాయని ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. టారిఫ్, ఇతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక ఒప్పందం కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. రంగురంగుల సీతాకోక చిలకలను చూస్తుంటే మనసు మబ్బుల్లో తేలుతుంది. వాటి సుతిమెత్తని రెక్కలు ముట్టుకుంటేనే మన వేళ్లకు రేణువులు అంటుకుంటాయి. అందమైన సీతాకోక చిలుకను ప్రేమించని వారెవరు? అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సీతాకోక చిలుకలను ఇష్టపడతారు. ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో గత 20 ఏళ్లలో గణనీయమైన స్థాయిలో సీతాకోక చిలుకలు కనుమరుగవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. గత 20 ఏళ్లలో సీతాకోక చిలుకల సంఖ్య 22% తగ్గినట్లు నివేదిక పేర్కొంది. సీతాకోక చిలుకల సంఖ్య మెరుగైన పర్యావరణ పరిస్థితులకు సూచికలని అంటారు. పువ్వులు కాయలుగా మారే పరాగ సంపర్కంలో, ఆహారపు గొలుసు, ఆవరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సీతాకోక చిలుకలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలో సీతాకోక చిలుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని జర్నల్ సైన్స్ ఓ నివేదికను ప్రచురించింది. 2000 సంవత్సరం నుంచి చూస్తే గత 20 ఏళ్లలో వాటి సంఖ్య 22% తగ్గినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో సీతాకోక చిలుకల సంఖ్య ఈ శతాబ్దం ప్రారంభం నుంచి ఏడాదికి సగటున 1.3% తగ్గుతూ వస్తోందని చెప్పింది. 14 జాతుల సీతాకోక చిలుకల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. మరో 9 జాతులలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించింది. ఆవాస విధ్వంసం, వాతావరణ కాలుష్యం, విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల కారణంగా వాటి మనుగడ ప్రమాదంలో పడిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్షీణత ఇప్పుడిప్పుడే ఆగే సూచనలు కనిపించడం లేదని చెబుతున్నారు. The trend is linear and downward. The
Butterflies have been declining for the last 20 years, and that decline is not stopping to, we don't see any sign that this loss is so widespread across the continent that there has to be some general cause. I mean, one thing we talked about 20% total decline. The median species in this study is declined by over 40%. అమెరికాలో 650 సీతాకోక చిలుక జాతులు ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం తమ బృందం 35 పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 76,957 సర్వేలను చేపట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 12.5 మిలియన్ సీతాకోక చిలుకలను లెక్కించినట్లు చెప్పారు. గత నెలలో జరిపిన వార్షిక సర్వేలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చాలని చూస్తోన్న మోనార్కు సీతాకోక చిలుకలను పరిశీలించగా వాటి సంఖ్య ఆందోళనకర స్థాయిలో తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 1997లో 1.2 మిలియన్లుగా ఉన్న వాటి సంఖ్య 10,000 కంటే తక్కువకు పడిపోయినట్లు పేర్కొంది. ఏడాదికి 1-2% తగ్గుదల రేట్లు గణనీయంగా అనిపించకపోవచ్చు, కానీ కాలక్రమేణా అవి పెరిగినప్పుడు ప్రమాద తీవ్రతను తెలియజేస్తాయని వెల్లడించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట ప్రత్యేక వేదికపై ఎదురెదురుగా అధిష్టింపచేశారు. స్వామివారి తరపున ఆలయ ఈవో భాస్కర్రావు, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంవాదాలు జరిగాయి. ఇవాళ రాత్రి 8:45 ఆలయ మాడవీధిలో కళ్యాణ సుముహూర్తాన్ని నిర్ణయించారు.